వైసీపీ ఇచ్చిన హామీల్లో 199% పెండింగ్ లో ఉన్నాయని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మొదటి 4 సంవత్సరాలు ఏమీ చేయలేదని ఇప్పుడు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో 90% హామీలు ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు. మహాశక్తి చైతన్య రథ యాత్ర ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నవరత్నాలలో హైలైట్ చేసిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. మహిళలు రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలా అని గంటా అన్నారు. నేడు ప్రారంభమైన మహాశక్తి చైతన్య రథ యాత్ర 40 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతుందని తెలిపారు. ఈ యాత్రతో మహిళల్లో చైతన్యం వస్తుందని తెలిపారు. ఆ దిశగానే ఈ యాత్ర సాగుతుందని వివరించారు. చంద్రబాబు నాయుడు టైంలో మహిళలకు ఆర్థిక సాధికారిత దిశగా దీపం పథకం, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చారని గంటా శ్రీనివాసరావు వివరించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, మహిళలకు సంబంధించి పూర్తి సాధికారత వచ్చే విధంగా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇవి సంబంధించి ఇది మన ఈరోజు యాత్ర ఏదైతే వస్తుందో ఆ ప్రచారం స్టార్ట్ చేసుకుంటాము. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అసలు సిగ్గు లేకుండా, లేకపోతే కనీసం ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పి ఒక ఆలోచన లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. మేము చెప్పిన హామీలు మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాల్లో 98.5% అమలు చేశాం. మేము మీ దగ్గరికి ఓట్లాడడానికి వస్తా ఉన్నాం, మేము మీకు న్యాయం చేశామని చెప్పి మీరు ఫీల్ అయితే మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఒక కొత్త ప్రచారానికి శ్రీకారం పెడతా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే నేను అడుగుతా ఉన్నాను. ఈ మేనిఫెస్టోలో మొత్తం నవరత్నాలు అంటే 9 కార్యక్రమాలు, 9 అంశాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసి చెప్తున్నారు. అవి కాకుండా ఆయన పాదయాత్రలో కానీ లేకపోతే ఎన్నికల ప్రచార సమయంలో కానీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు లెక్కేసుకుంటే అవి వందల్లో కాదు వేలలో ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి అన్ని సంక్షిప్తంగా కలిసి నవరత్నాల పేరుతో ఏదైతే హైలైట్ చేసుకున్నారో ఆ నవరత్నాల్లో కూడా ఏ ఒక్క రత్నాన్నైనా సరే 100% అమలు చేశారా అనేది మీ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం.